సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. షుగర్ వ్యాధి గురించి తెలుసుకోండి అనే ఈ కార్యక్రమం ద్వారా మనం షుగర్కి సంబంధించిన అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు షుగర్ వ్యాధి వల్ల కలిగే ఇతర సమస్యల గురించి, అంటే షుగర్ వ్యాధి అదుపులో లేకపోతే కలిగే అనర్థాల గురించి తెలుసుకుందాం. మధుమేహ వ్యాధిగ్రస్తులు 50 నుండి 60% మందిలో గుండె రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. టైప్ 2 డయాబెటీస్తో బాధపడుతూ మరణించిన వాళ్లలో అందుకు కారణం 3 వంతులు గుండె నాళాలకు సంబంధించిన వ్యాధులే. మధుమేహం ఎక్కువ కాలం అదుపు లేకుండా ఉంటే ఆ ప్రభావం కిడ్నీల మీద పడుతుంది. మూత్రపిండాలకు డయాబెటిక్ నెఫ్రోపతి వస్తుంది. ఇది వస్తే క్రమంగా మూత్రపిండాలు పాడైపోతాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడంతోనే డయాబెటిక్ నెఫ్రోపతిని అదుపులో ఉంచుకోగలం. మధుమేహం వల్ల క్రమంగా రక్తనాళాలే కాదు, నరాలు కూడా దెబ్బతింటాయి. ముఖ్యంగా శరీరం చివర ఉండే నరాలు దెబ్బతింటాయి. కాబట్టి మధుమేహం ఉంటే పెరిఫెరల్ న్యూరోపతి వస్తుందని భయపడుతుంటారు. పాదాలు అరచేతుల్లో ఉన్న నరాలు దెబ్బతిని ముందు తిమ్మిర్లు కలుగుతాయి. ఆ తరువాత స్పర్శ జ్ఞానం ఎక్కువై క్రమంగా తగ్గిపోతుంది. అలాంటప్పుడు పాదాలలో ఏమి గుచ్చుకున్నా తెలియదు. మధుమేహం అదుపులో లేని వారిలో ముందుగా కన్ను వెనుక భాగంలో ఉండే రెటీనా అనే పొరలో సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటం జరుగుతుంది. దానివల్ల చివరకు అంధత్వం కూడా సంభవించవచ్చు. మధుమేహం వ్యాధి చికిత్సలో 4 ముఖ్యమైన అంశాలను మనం తప్పకుండా పాటించాలి. మొదటిది సరైన ఆహార నియమాలను పాటించడం. రెండవది రెగ్యులర్గా వ్యాయామం చేయటం. మూడవది క్రమం తప్పకుండా మందులు వేసుకోవడం. నాలుగవది వ్యాధి గురించిన పూర్తి అవగాహన కలిగి ఉండటం. ఈ 4 అంశాలను షుగర్ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా పాటిస్తే షుగర్ను అదుపులో ఉంచుకుంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని చాలా వరకు గడపవచ్చు. షుగర్ వ్యాధి ఉన్నవారికి వచ్చే గుండె సమస్యలు. షుగర్ వ్యాధి ఉన్నవారికి గుండెపోటు రావడానికి 4 రెట్ల అవకాశం ఎక్కువ. షుగర్ వ్యాధి ఉన్నవారిలో నొప్పి లేకుండా గుండెపోటు వస్తుంది. అందువల్ల అశ్రద్ధ చేసే ప్రమాదం ఉంది. షుగర్ వ్యాధి ఉన్నవారిలో 80% మంది గుండెపోటు ద్వారా మరణించే అవకాశం ఉంది. షుగర్ అదుపులో లేనట్లయితే బైపాస్ చేయించుకున్న తరువాత కూడా తిరిగి రక్తనాళాల్లో అడ్డంకులు త్వరగా ఏర్పడతాయి. షుగర్ వ్యాధి వల్ల కలిగే ఈ ఇతర సమస్యల గురించి తరచూ పరీక్షలు చేయించుకోవాలి. దీనికై FBS, PPBS ప్రతి నెలకు ఒకసారి ఫాస్టింగ్, టిఫిన్ తిన్న తర్వాత బ్లడ్ షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. HbA1c ఇది 2-3 నెలలకు ఒకసారి చేయించుకోవాలి. కిడ్నీ పరీక్షలు. కిడ్నీ వ్యాధులు ఉన్నవారు అవసరాన్ని బట్టి హాస్పిటల్కు వెళ్ళిన ప్రతిసారి చేయించుకోవాల్సి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి, ఎక్కువగా కనుక ఉంటే మరలా తిరిగి 6 నెలల్లో 2 సార్లు చేయించుకోవాల్సి ఉంటుంది. గుండె పరీక్షలు 6 నెలలకు ఒకసారి, మరీ ఎక్కువగా ఉంటే మరలా తిరిగి 2-3 నెలలకు ఒకసారి చేయించుకోవాలి. వాడే మందులతో కంట్రోల్ అవుతుందో లేదో చూసుకోవాలి. ECG సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. గుండె జబ్బులు ఉన్నవారు అవసరాన్ని బట్టి డాక్టర్ గారు చెప్పిన విధంగా ప్రతిసారి చేయించుకోవాల్సి ఉంటుంది. లివర్ పరీక్షలు కూడా సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. లివర్ జబ్బులు ఉన్నవారు మరియు కొలెస్ట్రాల్, షుగర్ మందులు వాడుతున్నవారు అవసరాన్ని బట్టి మధ్యలోనూ చేయించుకోవాల్సి ఉంటుంది. కన్ను పరీక్షలు సంవత్సరానికి ఒకసారి వీటిని చేయించుకోవాలి. రెటీనాలో కనుక డ్యామేజ్ జరిగినట్లయితే కంటి డాక్టర్ సలహా మేరకు 2-3 నెలలకు ఒకసారి చేయించుకోవాలి. పాదాల పరీక్షలు కూడా సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. దీని ద్వారా, అంటే ఈ డాప్లర్ పరీక్ష ద్వారా పాదాలలో రక్త ప్రసరణ గురించి తెలుసుకోవచ్చు. అలాగే అయోథిషియోమెట్రీ అనే పరీక్షను సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. దీని ద్వారా పాదాల్లో స్పర్శ ఎంత మేరకు తగ్గిందో తెలుసుకోవచ్చు. దీనివల్ల పాదాలకు పుళ్ళు పడే రిస్క్ కూడా కనిపెట్టవచ్చు. హెమోగ్రామ్ అండ్ యూరిన్ కంప్లీట్ సంవత్సరానికి ఒకసారి, మళ్ళీ అవసరాన్ని బట్టి చేయించుకోవాల్సి ఉంటుంది. సీరం ఎలక్ట్రోలైట్స్ సంవత్సరానికి ఒకసారి,
కిడ్నీ గుండె జబ్బులు ఉన్నవారు అవసరమైనప్పుడు మళ్ళీ మధ్యలోనూ చేయించుకోవాలి. సి పెప్టైడ్ ఇన్సులిన్ రక్తంలో ఏ మేరకు ఉన్నదో, ఎటువంటి షుగర్ వ్యాధో నిర్ధారించడానికి, మందులు ఇక ముందు పనిచేస్తాయో లేదో తెలుసుకోవడానికి మరియు ఇతర అనేక పరిస్థితుల్లోనూ ఈ టెస్ట్ చేస్తూ ఉంటారు. ఈరోజు మనం షుగర్ వ్యాధి వలన కలిగే ఇతర సమస్యలు, వాటి కొరకై చేయించుకోవలసిన టెస్టులు తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.